ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రేమైన వర్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి వలన, ఆయన రక్తము వలన మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్నాం. ఎందుకంటే మనిషి ఆనాడు అవ్వ ఆదాముల ద్వారా వచ్చిన పాపము ద్వారా దేవునికి మానవునికి ఒక ఎడబాటు అనేది వచ్చేసిందండి. కావున యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఆ పాపం అనే అడ్డు గోడని దేవుడు కొట్టివేసేసాడు. ఆ పాపం అనే అడ్డు గోడను కూల్చాడండి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. దూరస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమీపస్తులుగా మార్చాడు. దానికి కారణము యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే, ఆయన త్యాగమే. ప్రియమైన వర్లరా, ఆయన త్యాగము వలన మనము దూరస్తులుగా ఉన్న మనము సమీపస్తులుగా మార్చబడుతున్నాం. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి మీ జీవితాలలో దేవునికి దూరముగా ఉన్న జీవితాలను దేవుడు తన యొక్క విలువైన కృపచేత, తన ప్రియకుమారుని యొక్క త్యాగము చేత మనల్ని సమీపస్తులుగా మారుస్తున్నాడు. కాబట్టి ఎన్నటెన్నటికీ నువ్వు దేవునికి దూరస్తుడివి కాదు, సమీపస్తుడివే. దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. మరి నీకు అడ్డుగా ఉన్న ఆ యొక్క మధ్య గోడని పడగొట్టి ఏకము చేశాడు. కావున ప్రియమైన వారలరా, ఈ ఉదయకాలం ముందు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎప్పుడు కూడా మనం దేవునికి సమీపస్తులమే అనే విషయాన్ని మర్చిపోకుండా, దేవా అయ్యా నేను ఎల్లప్పుడూ నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా అని ప్రార్థించు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.